అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులవ్వాలనే మీ కలను నిజం చేస్తోంది రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఖమ్మం. ఈ మధ్య కాలంలో ఫోక్ సాంగ్స్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఫోక్ సాంగ్స్ ని అది కూడా లేడీస్ అండి, అసలు వాళ్ళ సాంగ్స్ వింటుంటే మతిపోతుంది తెలుసా. ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండంగా పాసిపోయినారు, రొట్టెలు ఉట్టి మీద ఉండంగా పాసిపోయిన రొట్టెలకు మరి ఇలా పాట పాడారు కదా పేరడి సాంగ్ గా, ఆ ముండా అది అని వచ్చిన తర్వాత చాలా మంది కామెంట్స్ పెట్టారు. సో బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి కొన్ని. బాధ అనిపించింది. ఎందుకంటే మేము ఇన్స్టా నడుస్తుంది అది కదా అక్క, దాన్ని పట్టుకొని మమ్మల్ని కామెంట్లలో ఇష్టం వచ్చినట్టు వేసుకుంటారు. వాళ్ళ ఇంట్లో ఒక ఆడబిడ్డ ఉంటుంది. ఓకే, ఎంత పేమెంట్ ఇస్తారు? ఈవెంట్ కి 3000. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హాయ్ టీవీ. నేను మీ శిల్పారెడ్డి. ఈ మధ్య కాలంలో ఫోక్ సాంగ్స్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే, కానీ ఫోక్ సాంగ్స్ ని పేరడి సాంగ్స్ కూడా చేస్తున్నారు. అది కూడా లేడీస్ అండి, అసలు వాళ్ళ సాంగ్స్ వింటుంటే మతిపోతుంది తెలుసా. సరే, ఇప్పుడైతే మా స్టూడియోలో ఉన్నారు, వాళ్ళతో ఎన్నెన్నో సాంగ్స్ మరిన్ని పాడిద్దాం. ఓకేనా? ఒకసారి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేవి వాళ్ళ మాటలో తెలుసుకుందాం. హాయ్. హాయ్ అక్క, ఎలా ఉన్నావు? బాగున్నా. ఇద్దరు సో క్యూట్ గా ఉన్నారు. థ్యాంక్ యూ. మీ పేరు శృతి కదా? శృతి. మీ పేరు చిక్కి. చిక్కి. చిక్కి అంటే పల్లి చిక్కినా? చిక్కిత. చిక్కిత. ఓకే, జస్ట్ చిక్కి అంతే. చికిత. చికిత. ఓకే, అసలు మీరు ప్రాపర్ ఎక్కడ? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు మీ ఇద్దరు సిస్టర్సా ఫ్రెండ్సా? మేము జస్ట్ ఫ్రెండ్స్. ఫీల్డ్ లోనే ఫ్రెండ్స్. మేము పరిచయం మూవీ ఫీల్డ్ లోనే 1 year అవుతుంది పరిచయం. 1 year అవుతుంది, ఇంత క్లోజ్ అయిపోయారు. గ్రేటే. 1 year అవుతుంది, 1 week లో క్లోజ్ అయినా. 1 week లోనే ఎక్కువ క్లోజ్ అయ్యారు. సూపర్. మరి ఇంత క్లోజ్ లేకుండే మాట్లాడుకుంటుంటే మంచిగా, ఎప్పుడు ఫోన్ చేసుకొని మాట్లాడుకుంటాం. ఓకే, 1 week లో క్లోజ్ అయినాం బాగా. ఎక్కడ ప్రాపర్? నిజామాబాద్. ఇద్దరిది నిజామాబాద్. ఎలా పరిచయం అసలు మీ ఇద్దరికి? మరి యూత్ ఫెస్టివల్ అని ఒక ప్రోగ్రామ్ జరిగింది. ఆ ప్రోగ్రామ్ జరిగినప్పుడు సింగింగ్ కాంపిటీషన్ కోసం ఈవెన్ కూడా పిలిచిర్రు. సాయిల ఓలా అన్న వాళ్ళు ఈవెన్ పిలిచిర్రు. అట్లా డిస్ట్రిక్ట్ లో, ఓకే, స్టేట్ లో అట్లా ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకొని నేషనల్ దాకా పోయినా. కర్ణాటక నేషనల్ దాకా వెళ్ళినాం, బాగా క్లోజ్ అయినా. ఓ సూపర్. అసలు ఈ పేరడి సాంగ్స్ పాడుతున్నారు కదా, మీరే రాస్తారా లేదా వేరేవన్నా రాసిస్తే పాడతారు? మీరే రాస్తారు, మీరే పాడతారు? మేమే వాడతాం, మేమే వీడియో ఇస్తాం. నేను డబ్బా ఫోన్ రీల్. అంతేనా? మా కోసం బాగా ఫేమస్ తీసుకొచ్చిన సాంగ్ పాడతారా మరి? పేరడి సాంగ్. గుడుగురు. ఓకే. అడ్డమైన మోగన్ని ఇంట్లోనే నుండంగా అడ్డమైన బాడకవుని వట్టినవే రంట. ఒక్కొనే నేను ఒక్కొనే ఉండలేను, మంచాల వండలేను, మందిలో ఇజ్జతు పోతుందే రండా. నూరాయే ఒక్కొనే నేను. అసలు సాంగ్ ఏంటి అసలు? అది ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండంగా పాసిపోయిన రొట్టెలకు ఓతివా నాదా. ఒక్కదాన్నొక్కదాన్నోయి ఉండలేను, అరుగు మీద వండలేను, సక్కంగా మన ఇల్లు దొక్కోయి నాదా. ఒక్కదాన్నోయి. అమ్మో సూపర్. ఇంత టాలెంట్ అసలు ఏ ఏజ్ నుంచి పాడుతున్నారు అసలు మీరు? మేము 6 years అవుతుంది ఫీల్డ్ లోకి వచ్చి. 6 years అవుతుంది. 8th class లో వచ్చినాం. 8th class లో ఇద్దరు 8th class లో వచ్చారు. అప్పటి నుంచి సాంగ్స్ పాడడం అంటే నార్మల్ గా నేను పెళ్లి ఈవెంట్స్ స్కూల్లో పాడితే ఇట్లా చూసి నిజామాబాద్ సాయిలో వాళ్ళ కళాకారుడు ఆ అన్న వాళ్ళు చూసి మంచి పాడుతారు అని చెప్పేసి తీసుకెళ్ళారు మనం బయటకి. మా అక్కని తీసుకెళ్ళారు ఫస్ట్. నేను అప్పుడు హాస్టల్లో ఉండే. తర్వాత మా అక్క మ్యారేజ్ అయిపోయింది. నేను వెళ్ళిన ఈవెంట్స్ చేస్తుంటే మ్యారేజ్ ఈవెంట్స్ ఏమున్నా ఈవెంట్స్ తీసుకెళ్తా. ఫోక్ ఈవెంట్లు ఏమున్నా తీసుకెళ్తుండే. ఓకే. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు బుజ్జి? అమ్మ నాన్న వ్యవసాయమే. మీ అమ్మ నాన్న? వ్యవసాయమే. ప్రెసెంట్ అయితే వ్యవసాయం చేస్తుంటారు. అయ్యో ఏమైంది? నాన్నకు పెరలైసిస్, అమ్మకి లివర్. అయ్యో, ఇప్పుడు ఎంతమంది మరి మీరు సిబ్లింగ్స్? ఇద్దరికి పెళ్లి అయిపోయినాయి. నేను కదా మీరు ఒక్కరే ఉన్నారు. ఓకే, అమ్మ నాన్న ఇప్పుడు మీరే చూసుకుంటున్నారా? ఓకే. మీరు సిబ్లింగ్స్ ఎంతమంది? ఇద్దరు. అక్కకి మ్యారేజ్ అయిందా? ఇద్దరికి అన్నలే తమ్ముళ్ళు. మేమే చూసుకోవాలి. మా ఫ్యామిలీ మొత్తం మీరు చూసుకోవాలి. మరి ఇలా పాట పాడారు కదా పేరడి సాంగ్ గా, ఆ ముండా అది అని వచ్చిన తర్వాత చాలా మంది కామెంట్స్ పెట్టారు. సో బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి కొన్ని. అప్పుడు మీకు ఎలా అనిపించింది? బాధ అనిపించింది. ఎందుకంటే మేము నార్మల్ గా ఎవరినో ఉద్దేశించి పర్టికులర్ గా ఎవరినో అనాలని చెప్పేసి జనాలని వాళ్ళ కోసమే ఎంటర్టైన్ చేయడం కోసమే ఇన్స్టా నడుస్తుంది అది కదా అక్క. అవును. అంతకంటే డేంజర్ గా వాగిన వాళ్ళు ఉన్నారు. అట్లా కాదు, నార్మల్ గా పల్లెటూరులో ఏం యూజ్ చేస్తారు. ఇప్పుడు నార్మల్ గా పిలిచిన రండా గిజ్జయ్య నార్మల్ గా పల్లెటూరులో మాట్లాడు స్లాంగే 2-3 పదాలు యూజ్ చేసినాం అంతే. దాన్ని పట్టుకొని మమ్మల్ని కామెంట్లలో ఇష్టం వచ్చినట్టు వేసుకుంటారు. వాళ్ళ ఇంట్లో ఒక ఆడబిడ్డ ఉంటది, వాళ్ళు కూడా ఒక తల్లికే పుట్టిరు. చూసి మాట్లాడాలి కదా నార్మల్ గా. అంటే మేము ఫీల్డ్ లోకి వచ్చిన
తర్వాత మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం అక్క. ఒక ఆడపిల్లగా మేము ఏమేమి ఫేస్ చేయొద్దో ఆల్మోస్ట్ అన్ని ఫేస్ చేసినాం. అవన్నీ దాటుకున్న తర్వాత ఈ కామెంట్స్ చూస్తే చాలా అంటే చాలా బాధ అనిపించింది. ర్యాష్ కంటే మరీ ర్యాష్ గా పెట్టారు కామెంట్స్, ఘోరంగా పెట్టి. అలా చూసిన తర్వాత స్టాప్ చేద్దామన్న ఫీలింగ్ ఏమైనా వచ్చిందా? అంటే ధైర్యం చేసే దిగినాం కదా. అనుకున్నాము శృతి ఇట్లా వస్తున్నాయి, ఇట్లా చేద్దాం అంటే సరే రంగంలోకి దిగినాం, గట్టిగా దిద్దాం, ఎవరేమని అనుకున్నాం. ఎందుకంటే అప్పటి నుంచి చిన్న ఉన్నప్పటి నుంచి ఫేస్ చేస్తున్నాం బయటకు వెళ్తే ఇంటికాడ అమ్మ నాన్నకి చెప్పలేరా, అద్దు పంపియకు, చిన్న ఆడపిల్ల అట్లా ఇట్లా అంటే అవన్నీ పే చేసుకుంటూ వచ్చినాము. ఇవన్నీ అద్దు ఎట్లా పట్టించుకోద్ది ఇక. ఎందుకంటే మంచి వీడియోలు పెట్టినాం అక్క మేము, ఆమె స్టేజ్ ప్రోగ్రామ్స్, నేను రికార్డింగ్స్, అందులో సపోర్ట్ రాలే, అప్పుడు ఫాలోవర్స్ లేరు, ఏం లేవు అసలు. బ్యాడ్ చేసినాకనే సపోర్ట్ చేసారు, సపోర్ట్ చేసింది వాళ్ళే కదా. మంచి వీడియోలకు లైక్ కొడితే మేము మంచిగా చేస్తుంటాం కదా, టైం పాస్ చేసినాం. మేము అసలు ఇక్కడ ఉంటామని కూడా మేము అనుకోలేదు. 1 మిలియన్ వచ్చేదాకా ఉడుకుడుకు రొట్టెలు 1 మిలియన్ అయిన దాకా కూడా మాకు తెలియదు. వేరే ఫోన్ చేసి చెప్తేనే మాకు తెలుసు. అట్లా అప్పటి వరకు మాకు తెలియదు. మేము టైం పాస్ చేసినాం. జస్ట్ వేరే వాళ్ళని ఉద్దేశించి చేస్తాము. చేయాలనుకుంటే ఇది పాపులర్ కావాలని చేయాలనుకుంటే స్టార్టింగ్ చేస్తుండే కదా. అవును. నార్మల్ గా చేసిన దానికి ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తారు కామెంట్స్. కొంచెం అవి ఆపితే మంచిగా ఉంది. ఎందుకంటే బాగా సపోర్ట్ చేయండి, మీతో అయితే సపోర్ట్ చేయండి. కామెంట్లోనే చూసుడు లేవగానే డిలీట్ చేసుకున్నాడు. అవి ఆడ పేరెంట్స్ దాకా పోతే ఫ్యామిలీ, ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ ఊరు వాళ్ళే ఉంటారు కదా. అవును, వాళ్ళే చూడు ఇట్లా ఆడపిల్ల ఇట్లే ఇంత గలీజ్ చేస్తారు వాళ్ళే అంటారు. ఆడ చూస్తారో అన్న భయంకు పొద్దున్న లేచి అవే డిలీట్ చేస్తాడు. ఎంతవరకు చదువుకున్నారు? ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్, నర్సింగ్. ఇప్పుడు చేస్తున్నా నర్సింగ్. ఓకే, మీరు నాన్న? సెకండ్ ఇయర్ కంప్లీట్ ఇంటి దగ్గరే ఉంటున్నారు. ఓకే, ఫస్ట్ మీకు అవకాశం ఎవరు ఇచ్చారు మరి సాంగ్స్ పాడడానికి? అవకాశం అంటే అవకాశాలు నాకు ఎవరు ఇవ్వలేరు అక్క. నా ఓన్ ట్యూనే, నా ఓన్ సేకరణనే పోతుంటే మా అమ్మతోని, ఇంటి పక్క అక్కలతోటి, ఆంటీలతోటి, పెద్దమ్మలతోటి పోతుంటే వాళ్ళు ఎట్లయితే ఇక వాడతారో సేకరణ సాంగ్స్ అవి గట్టిగా పట్టుకుంటుంటే అలా ఇంటికి వచ్చాలి, ఇంటికి పోయి నైట్కు రాసుకొచ్చుకుంటుంటే ఎట్లా అని పైన తీసుకుని పోతే అసురబాలన్న ద్వారా హైదరాబాద్కి పరిచయం. అసురబాలన్న ద్వారా హైదరాబాద్కి పరిచయం అయితే ఈ స్టూడియో ఆ స్టూడియో అసురబాలన్న ఛానల్లో 2-3 సాంగ్స్, వేరే ఛానల్లో E96 లో బరేనమ్మి బంగ్లా అది ఫేమ్ బాగా. ఓకే, ఆ పాట పాడతావా? బర్రె నమ్మి బంగుల గడితే తద్దలు లేవని గొడితివా, పోషిగా నిన్ను చేసుకొని ఏమి సుఖము లేదురా, పోషిగా నిన్ను చేసుకొని దుడ్డె నమ్మి దుప్పటి కొంటే పువ్వులు లేవని గొడితివా, పోషిగా నిన్ను చేసుకొని ఏమి సుఖము లేదురా, పోషిగా నిన్ను చేసుకొని పడిగెలమ్మి పకడి పోతే కమ్మగలేదని గొడితివా, పోషిగా నిన్ను చేసుకొని ఏమి సుఖము లేదురా, పోషిగా నిన్ను చేసు. ఈ సాంగ్ నాకు బాగా ఫేమ్ తెచ్చినట్టే. ఓకే, సూపర్ మా. అసలు ఇంత మంచి టాలెంట్ పెట్టుకొని ఇంకా ఇక్కడే ఉన్నారు. అదే బూత్ను ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు, సానుభూతిని ఎవరు సపోర్ట్ చేయట్లేదు. సో కాబట్టి ఏదో ఒకటి ఎంచుకున్నారు, ఇలానే ముందుకెళ్ళండి, నా సపోర్ట్ అయితే ఇలా అనుకుంటా. లేడీస్ అంటేనే చాలా మంది తక్కువ అంచనా ఇస్తుంటారు. అందులో మీరు ఇంకా పేరెడ్ సాంగ్స్ వాడడము, చాలా మంది బ్యాడ్ కామెంట్స్ పెట్టడము, అవన్నీ పట్టించుకోకండి. వేశారు కాబట్టి ముందడుగు చేస్తూనే ఉండండి. మీకు ఇంకా పేరెడ్ సాంగ్స్ చాలా వాడారు కదా, కొన్ని పాడతారా? పాడదాం. సినిమాకు నేను పోతరా, ఎనుక నేను వస్తరా, రడగొడక కను సైగలు చెయ్యురా, ముండగొడక కను సైగలు చెయ్యురా. నీ ఓళ్ళే ఉంటారు, నీ పక్కనే ఉంటారు, రండముండా కను సైగలు చెయ్యనే, దొంగ ముండా కను సైగలు చెయ్యనే. దొంగముండా ఫస్ట్ సాంగ్ ఇదే. అసలు ఎలా వచ్చింది థాట్ రాయాలి అని? అసలు నార్మల్గా రాసేసి ఫోన్లోకి మేమే బాగా నవ్వుకుంటుంటాం అన్నట్టు. మనం నవ్వుకుంటున్నాం అంటే ఆటోమేటిక్ జనాలు కూడా నవ్వుకుంటారు. సో ఇట్లా ట్రై చేద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేసినాం. ఓ సూపర్. అసలు సింగర్ గా నేనా, యాక్టింగ్ మీద కూడా ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? నాకుంది. షార్ట్ ఫిల్మ్ వస్తే చేస్తాం. ఓన్లీ షార్ట్ ఫిల్మ్స్ అయినా, మూవీస్ అలా ఏం లేదా? ఏది వచ్చినా చేస్తాం. తెలంగాణ యాస మాకు వచ్చేది అదే కదా, ప్రిఫరెన్స్ ఇస్తారు కదా. ఓకే, షార్ట్ ఫిల్మ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందన్నమాట. ట్రై చేశారు ఎప్పుడన్నా మరి ఇట్లా చేయాలి అని? ఎప్పుడు ట్రై? ఇప్పుడిప్పుడే అంటే నార్మల్ గా పేరెడ్ సాంగ్స్ కూడా మీరు ట్రై చేశారు ఇప్పుడిప్పుడే. సో స్టార్టింగ్ లో అంతకుముందు షార్ట్ ఫిల్మ్ చేయాలని ఏం లేదు. సో ఇప్పుడిప్పుడే ఆలోచన వచ్చింది చేయాలి అని. ఓకే, సూపర్. ఎందుకంటే మంచి మంచి అవకాశాలు వస్తాయి తప్పకుండా మీకు. మీ డాడీ ఏం చేస్తుంటారు? వ్యవసాయం అని చెప్పేసి అన్నారు కదా. అమ్మ ఇంట్లోనే. అమ్మకు నడుము ప్రాబ్లం. అయ్యో, బ్యాక్ పైన అంటే ఎలా? యాక్సిడెంట్ అయింది అమ్మకి, బండి మింకెళ్ళి పడ్డది. అప్పటి నుంచి వర్క్ ఏం చేస్తలే, ఇంట్లోనే. నాన్నకు కూడా ప్రాబ్లం ఉంది, బట్ చేస్తాను. ఓకే, ఇలా పాట పాడిన తర్వాత నాన్న దగ్గరికి వెళ్ళి ఏమన్నా ఇట్లా మీ పాప ఇలా చేస్తుందని చెప్పేసి ఎప్పుడైనా బ్యాడ్ గా ఏమన్నా? ఈ రీల్స్ స్టార్ట్ అంటే చెప్తారు, బట్ ఈ రీల్స్ స్టార్ట్ చేసిన నుంచి అయితే మా నాన్న దగ్గర ఏం పోలే. మేమే చెప్పి నాన్నకి ఇట్లా చేస్తున్నాం, ఇట్లా ఉంటుంది, ఏం పట్టించుకోకు అని. ఎందుకంటే ఇంతకు ముందు కూడా బాగా ఫేస్ చేసినాయి, మా నాన్న చూసిండు చేసిండు కాబట్టి ఏమైనా మా పిల్లలు చేస్తారు అనే ధైర్యంతో మా నాన్న పంపించారు. ఇప్పటి వరకు మా ఇద్దరు ఫ్యామిలీ మంచి సపోర్ట్ ఉన్నారు. వాళ్ళే మాకు దేవుళ్ళు. అదే ఆడపిల్లలు నమ్మి ఇంత ఈ బ్యాడ్ వచ్చినా కూడా మమ్మల్ని ముందుకు చేస్తారంటే వాళ్ళ దేవుళ్ళు. మాకు దొరకడం అదృష్టం నిజంగా, వాళ్ళ కడుపులో పుట్టడం. నాన్న కూడా సింగరా?
నాన్న సింగరే. మీ నాన్న? మా అమ్మమ్మ నాన్న వాడే, వాళ్ళు కూడా వాళ్ళ ద్వారా నాకు వచ్చింది. వాళ్ళు కూడా చెప్తారు సాంగ్స్ ఇట్లా. అమ్మో గ్రేట్, అసలు ఫుల్ సపోర్ట్ అయితే ఇంట్లో ఎటువంటి ప్రాబ్లం ఇప్పుడు చేయలేరు. అంటే ఫస్ట్ చాయిస్లు ముఖ్యం కదా మనకు. మనీ ఇయ్యరు ఫస్ట్ లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఫ్యామిలీ. ఎందుకు తెస్తున్నావు అసలు, పైసలు లేని ఎందుకు అని పోతున్నావు అనుకుంటా అనేది. ఇప్పుడు మనకు చాయిస్ తీసుకోపోయేది. పాపం వాళ్ళు చేసే కష్టంతోనే 500 1000 రూపాయలు. అప్పుడు ఫ్రీ బస్సులు లేవు కదా, ఫ్రెండ్ని పట్టుకొని తినుడికి ఛార్జీకి పట్టుకొని స్టూడియోలో పుంటి తిరుగుతుంటాం. అప్పుడు ఇవన్నీ ఫేస్ చేసినాం. ఇప్పుడు ఏదో కొంచెం ఫేమ్ వచ్చింది. ఇట్లనే అంటే మా అమ్మమ్మ నాన్న ఇట్లనే సపోర్ట్ చేస్తే మాకు కూడా మంచిగానే చేస్తుర్రు. ఇప్పటికి అక్కలు కూడా సపోర్టే, బావలు కూడా సపోర్ట్. బేసిక్ గా లేడీస్ అంటే ఇండస్ట్రీ అంటేనే మన అందరికి తెలిసింది, ఒక బ్యాడ్ అనే ముద్ర పడింది ఆల్రెడీ. కాదక్క, మనం మంచిగుంటే బయట వాళ్ళకి ఏంటంటే మనం ఎట్లున్నామని. ఇండస్ట్రీలో కొందరు ఉంటారు, కొందరు ఉండరు కదా, అందుకే కొందరికి భయం. ఇప్పుడు మేము ఇన్ని సంవత్సరాలు అయ్యాయి, మేము ఎట్లున్నాం అట్లా ఉంటే ఎట్లనో ఎలా అయితే ఉండకపోవాలి. ఎందుకంటే మాకు ఫ్యామిలీ ముఖ్యం కాబట్టి. ఇంటికి తమ్ముడు చూసుకోవాలా. ఈ రోజు ఈ రికార్డింగ్ ప్రోగ్రామ్ వచ్చిన తెల్లారి ఇంటికి పోవాలి మేము. అట్లాంటి పరిస్థితి మాది. ఓకే, ఎంత పేమెంట్ ఇస్తారు ఈవెంట్ కి వెళ్తే? మీకు ఈవెంట్ కి 3000 ఇస్తారు. అంటే ఓకే, స్టార్టింగ్ లో 500, ఇప్పుడు 3000. అంటే ఇప్పుడు ఈ ఫేమస్ అవ్వడం వల్ల 3000 అంటున్నారా? లేదు అంటే నేను కంటిన్యూగా సింగ్ స్టార్ట్ చేసిన తర్వాత స్టార్టింగ్ లో తక్కువ ఇచ్చిండే. అయినా సరే ఏమైనా సరే మనం బయటకు వెళ్ళాలి, ప్రాబ్లం అయినా సరే. ఇంట్లో బాగా తిట్టిరు, బాగా తిట్టే వాళ్ళు ఇంట్లో. అంతే, ఛాన్సెస్ కోసం బయటకు వెళ్ళాలి అని చెప్పేసి ఇంట్లో ఏదో ఒకటి చెప్పి నాన్న వాళ్ళకి కన్విన్స్ చేసి బాధపడు ఏం పడు ఆగమాగం ఈవెంట్లోకి వెళ్తుంటాం. 500 అయినా సరే ఏదైనా సరే బయటకు వెళ్తాం, పేరు వస్తుంది, నలుగురు తెలుస్తాం, టాలెంట్ ఏదో బయటపడుతుంది అని చెప్పేసి బయటకు వెళ్ళి ఇప్పుడు మెల్లిమెల్లిగా దాండి అట్లా కూడా చెప్తాను నేను. ఫోక్ ఓకే సూపర్, పేమెంట్ పెరిగింది అన్నట్టు. ఓకే, రీసెంట్ ఇంకేమైనా పాటలు వాడారా పేరడీ సాంగ్స్? మరి పాడరా? బారుల బగదాయి కూసున్నవేంది, నీకు మస్తచ్చి మన్ను పడ్డది, ఇంట్లో పనంతా ఒడు చెయ్యాలా, నాకు బగ్గ మండుతున్నది, ఇంట్లో సింగెన్ని నేనే అయితే నాకు మొగడివి నువ్వైతివి, బయట నలుగుట్ల ఇజ్జతంత వాయా రెండ సూరతోడంటున్నారే. అంటే ఏంటి, నాకు మీనింగ్ ఒకసారి చెప్పవా? బారులో తాగి కూర్చున్నావు, ఈమె నేను తాగుతా కూర్చుంటే ఈమె బార్ షాప్ కి వచ్చి చెప్తున్నా, బార్లో బగ్గదాగి కూర్చున్నావు, ఇంట్లో పని తోడు చేయాలి, నాకు కోపం వస్తుంది అంటుంది. అయితే ఇంట్లో ఆడుగుట్లోండి నేనే అయినా, నువ్వు మొగదాని అయినా, నాకు మంది ఇజ్జత్ పోతుంది, నన్ను రెండ సూరతోడు అంటుర్రు, అంటే అడుగుట్లోడు అంటారు బయట అందరు. అయ్యో అమ్మ బాబోయ్, ఈ పాటలో ఎంత మీనింగ్ ఉందా? దీని ఒరిజినల్ సాంగ్ ఏంటి? సున్నవాడే బాయి నిన్నెవ్వరు ఏమన్నరే, నీ మూతంత సిన్నబోయేనోయ్, నా మనసూరు కోనన్నదే. అమ్మో, ఎంత మంచిగా వాడుతుందో తెలుసా, ఇంత మంచి టాలెంట్ ఉంది అసలు. గ్రేట్ రా నిజంగా చెప్పాలంటే. నిజమ్మా, లేడీస్ అంటేనే చాలా తక్కువ అంచనా వేస్తారు తెలుసా. మీరు ఒక స్టెప్ వేస్తారు కాబట్టి నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతుంది తెలుసా. మీలాంటి వాళ్ళకి సాధిస్తారు కూడా కంపల్సరీ. మీరు అసలు మీ లైఫ్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పేశారు, ఏం అవ్వాలనుకుంటున్నారు, మీకు అసలు ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ అంటే ఎవరు లేరు. అంటే మంగ్లీనో లేదంటే మధుప్రియ గారు? మంగ్లీ అంటే ఇష్టం, వాళ్ళ సాంగ్స్ కానీ వాళ్ళంటే ఇష్టం, మా నాన్న కూడా ఇష్టం. ఓకే, మధుప్రియ అంటే ఇంకా మనకు చెప్పడానికి అవసరం లేదు, ఆడపిల్లనమ్మ అని చెప్పి సాంగ్ వాడింది. అంటే మాకు ఇంట్లో ఇష్టం, అంటే ఆడపిల్ల సాంగ్స్ వాడింది కదా బాగానే. అంటే అక్క సాంగ్స్ ఇష్టం నాకు, మంగ్లీ అక్క సాంగ్స్ కూడా ఇష్టం. ఎందుకంటే ఆడపిల్ల సాంగ్స్ అంటే అక్క వాళ్ళ అంటే ఆడవాళ్ళం కదా, అదే పరిస్థితి అన్నప్పుడు నాకు పాటినప్పుడు బాగా ఏడిపచ్చేది. మంగ్లీ అక్క సాంగ్స్ కూడా ఇష్టం. ఒక్కసారి మంగ్లీ గారి సాంగ్ ఒకసారి పాడతారా? అంటే ఆమెకు బాగా ఫేమస్ ఎందుకంటే మీకు నచ్చింది ఆమె పాడింది. మంగ్లీ దాంట్లో నాకు నచ్చింది మన డాడీ పైన వాడి ఆ సాంగ్. పాడచ్చు. నువ్వు కన్నా కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు, దశరథ మహారాజే నాన్నై పుట్టాడు, నువ్వు రాముడంత ఎదగరనేడు, చరితలు ఎన్నడు చూడని మమతల గూడే నీదిరో, సంపద అంటే ఏదో కాదురో, ఇంతకు మించేది లేదురో, రేలా 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 నీదే నింగి నేల, రేలా 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 నీదే నింగి నేల. మధుప్రియలో మీకు నచ్చిన సాంగ్ ఓకే పాడేసి. కడుపులో పిండము కదిలాడుతుండగా గడియలో అమ్మ ఆనంద పడుతుంది,
దావకానుకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగులో ఆడపిల్లని తేల్చిరి. విజ్ఞాన కాలంలో అజ్ఞానం పెరిగేనే అయ్యో దేవుడా, కడుపులో పిండాన్ని కత్తులతో కోసిండ్రు ఎట్లా బ్రహ్మదేవుడా, ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చెందాము అయ్యో దేవుడా, నువ్వే రాసిన లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. నాకు ఈ సాంగ్ ఇష్టం. నిజంగా అసలు ఆ సాంగ్ వింటుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది తెలుసా. ఆ సాంగ్ లో అంత మీనింగ్ ఉంది. ఆడపిల్ల అంటే ఆభాషణ చేయడం చాలా జరిగాయి కాబట్టి చాలా బాగా పాడింది. అండ్ మీరు కూడా పెరడి సాంగ్స్ ఇంకా చాలా పాడారు కదా. మందు పెట్టిందో మాయ చేసిందనే సాంగ్ కి ఒక పెరడి సాంగ్ పాడారు అనుకుంటా, పాడండి ఒకసారి. ఫుల్ కొడదామో ఆఫ్ కొడదామో ఏది కొట్టినా గాని చక్కగుందామో, చక్కగుంటావో అంకారుంటావో ఎట్లా ఉన్నా గాని పువ్వులుగును, కట్టుకున్న బెల్లం కన్నెత్తి చూస్తే కట్టిన నీలుంగి పచ్చిగవును, పచ్చిగైన నీ లుంగిని చూసి పనికి రానోడని పరుగు పెట్టును. పరుగు పెట్టేస్తారు అయితే. ఇంకా పర్లేదు, ఓకే. మళ్ళీ ఒకసారి పాడతారా? ఇంకా చాలా సాంగ్స్ పాడారు కదా. ఆగుల నీళ్ళున్నడే గంగక్క అన్ని చూడబోదమే గంగక్క, ఇంట్లో నా మగడు ఉన్నాడే లింగక్క బాడెడెల్లని అడే లింగక్క. ఇది ఇంకొకటి మంగమ్మ అనేది బావి దగ్గర ఉన్న మంగమ్మ అని చెప్పేసి పాడారు కదా. అది బంగుల మీద నిలవాడి నిన్నే చూతిరో నా పోడా గంగయ్య, నిన్నే చూతిరో నా పోడా గంగయ్య, సుత్తే సుత్తివి గాని ఒలను సుత్తివే నా పోరి గంగమ్మ, నేను బైకాడుంటేనే నా పోరి గంగమ్మ, నిలవాడి సేతులియవే సెందూరాల తువాల, సేతులియవే సెందూరాల తువాల, సేతులియ నీతో నాకు సెల్లెల్లున్నారో మాయదారి మల్లేశ, సెల్లెల్లున్నారో మాయదారి మల్లేశ. బాబోయ్, మామూలు టాలెంట్ కాదు తెలుసు అసలు. మీది మంచి టాలెంట్ ఉంది అసలు. సూపర్ మా. శ్రీదేవి డ్రామా కంపెనీకి అయినా లేదంటే జబర్దస్త్ కి వెళ్ళాలని ఆశ ఉందా? ఆల్రెడీ ఒకసారి వెళ్ళిన డాన్స్ కి. ఇది శ్రీదేవి డ్రామా కంపెనీకా? సైడ్ డాన్సర్ వెళ్ళిన. ఓకే, వెళ్ళినాం. సూపర్. ఇలానే మంచిగా వెళ్తావు కూడా. కామెడీ పరంగా జబర్దస్త్ లో ఒక చిన్న ఛాన్స్ వస్తే బాగుండని. ఓకే, తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఇంత మంచి టాలెంట్ ఉన్న వాళ్ళకి రాకపోతే ఎలా చెప్పు, అంతే కదా, వస్తుంది కూడా. ఇప్పుడు ప్రెసెంట్ మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది మరి? అంతే, ఈ రోజు చేస్తేనే పూట గడుస్తుంది. అంటే మాకు ఒక అన్న తమ్ముడు ఉంటే మేము బయటకు వెళ్తే చూసుకునే వాళ్ళు కదా, సేఫ్టీ చూసుకునే వాళ్ళు. ఏదైనా ధైర్యంగా మేమే మొగల్ బాయ్ లాగా బయటకు వెళ్ళాలి. ఎవరు ఏమైనా ఏ ప్రోగ్రామ్ పోయినా ఏ రికార్డింగ్ పోయినా నైట్ అయితే బస్ స్టాండ్ లో ఉండడం, రైల్వే స్టేషన్ లో ఉండడం ఇట్లా ఫేస్ చేసినాం. ఇప్పుడు మేము ఇన్ని డేస్ 6 years అవుతుంది ఫీల్డ్ కి వచ్చి. మేము ఇంత గట్టిగా ఉన్నాం, ఇంకా స్ట్రాంగ్ ఉన్నాం అంటే మా వాయిస్, మా యాటిట్యూడ్. ఒక అమ్మాయి మాట్లాడే పద్ధతి బట్టి ఉంటుంది అదర్ పర్సన్. అవును, మా నుంచి వచ్చేది నెగిటివ్ అయినప్పుడు నెగిటివ్ గా ఉంటుంది, పాజిటివ్ అయినప్పుడు పాజిటివ్ ఉంటుంది. గట్టి ఇచ్చి పడేసినామంటే ఇంకోసారి మన జోడికి రాడు. మేము ఇంకా బతుకుతున్నాం అంటే మా యాటిట్యూడ్, మన ఊరంతా. యాటిట్యూడ్ లేకపోతే మనం లేడీస్ ఇంకా. బట్ కానీ అదే యాటిట్యూడ్ ఒక్కోసారి కూడా తగ్గిస్తుంది మనల్ని. సో అంటే కొంతమంది అంటుంటారు బేసిక్ గా. సో ఒక ఇంటర్వ్యూలో కూడా అడిగారు అనమాట, మీకు బేసిక్ గా యాటిట్యూడ్ ఎక్కువ అని చెప్పేసి. అప్పుడు ఏమనిపించింది అతను ఆ క్వశ్చన్ అడగడం వల్ల? అదే అనేది ఏం లేదు అక్క. ఆ విషయంలో పర్టికులర్ గా చెప్పాలంటే ఏదైనా మనం వాళ్ళ మీద పర్టికులర్, వాళ్ళే మనకి ఇన్స్పిరేషన్, వాళ్ళే మనకి ఇష్టం. సింగర్స్ జస్ట్ సింగర్స్ ఇష్టం అని చెప్పినా తప్ప వాళ్ళ పర్టికులర్ గా ఏదో బ్యాడ్ చేయాలనో వాళ్ళ మీద కోపం ఉండైతే అన కదక్క. సడన్ గా అట్లా వచ్చేసింది. ఎవరైనా సడన్ గా అనేస్తాం అక్క, పర్టికులర్ గా పట్టయితే అనం కదా. సడన్ గా వచ్చేసింది దాన్ని అన్న ఇంటర్వ్యూలో అట్లా వేసుకున్నాడు అంతే. నాకు ఒక మంచి చెప్పినట్టే కదా అన్న కూడా. వాళ్ళని పర్టికులర్ గా ఏమన్నట్టు అయితే కాదు. రీసెంట్ గా ఏమైనా ప్రెసెంట్ న్యూ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే సింగర్ ఏమైనా అవకాశం ఇచ్చారా మళ్ళీ ఏమన్నా? అన్నని ఇచ్చాడు E96 అన్నని. శనేశ్వరిలో వాడినాం కదా, పేరడి రాసిండు కదా, అదే పేరడి పాడుకొని రండి. శనేశ్వరి ఉండాలి అట్లా. మీరు ఎట్లా వాడుకొస్తారో రండి, రెండు మీతోనే సెట్ చేస్తాను. ఓ సూపర్. ఇద్దరికి చాయిస్ ఇచ్చాడు అన్న. థ్యాంక్ యూ. ఓకే, అవునా? అంటే ఫోక్ సాంగ్స్, ఇది పేరడి సాంగ్స్ ఏమైతే పాడారో ఆల్రెడీ మీరు ఇన్స్టాలో పెట్టింటారు కదా, దాదాపు ఒక 10-15 పెట్టారు అనుకుంటా కదా. 89 ఉన్నాయి అంతే. ఓకే, ఇప్పుడు ఎన్ని వాడారు పేరడి సాంగ్స్? 5 వాడిని ఉండొచ్చు. ఓకే, మిగతాయి కూడా ఉన్నాయి కదా. టాలెంట్ తీయండి, మీలో ఉన్న టాలెంట్ ని. ఇంకా పేరడి సాంగ్స్ చాలా వాడారు మీరు, రాశారు కూడా. మా కోసం వినిపించండి మరి. ఇంకా ఓ పోరి గంగక్క చీర కొంటే చీరనంటనే ఆఫరున్నదంటనే, నా పోరి లింగక్క తూటు పడ్డటాయనే ఆడ మీద ఆనాయనే. అంటే షాపింగ్ పోదామంటే తూటు పడ్డట్టు అవుతుంది, మొత్తం పడతాను వర్షం ఆడబోతుంది. ఓకే,
అట్లా దానిపైన రాసి. సూపర్ మా. మీకు అసలు ఇప్పుడు ఇలా కామెంట్స్ వస్తున్న బ్యాడ్ గా ఈ విధంగా పేరెడ్ సాంగ్స్ వాడుతున్నారు, ఫ్యూచర్ లో మ్యారేజ్ చేసుకోవాలంటే కొంతమంది ఆలోచిస్తుంటారు కదా, సో ఈ అమ్మాయి అంటే ఇలా చేస్తుంది, మీకు ఎప్పుడైనా అనిపించలేదా మరి? మేము చెడుగా చేస్తలేం కదా, చెడుగా ఎత్తలే, అందరి లెక్క చెడుగా ఎత్తలేం కదా. చెడుగా చేయకపోయినా ఇన్స్టాల్ ఎందరున్నారు అక్క, మీరే కొందరు ఇంటర్వ్యూలు చేసారు కదా, ఇట్లనో మాటలు బూతులు అవి అంతే కదా. ఓన్లీ పల్లెటూర్లలో రండా ఉండా రేపు బాడికావ అనే పదాలే వాడినాం అంతే. ఆ పాడి పేరెడ్ సాంగ్ చేసినాం కానీ అంతకు మించి మేము అద్దులు దాటలేదు కదా అక్క, దాటాం కూడా మేము, ఎందుకంటే మేము సింగర్ ఫీల్డ్ ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం ఎట్లా నడుస్తుందో మనకు తెలుస్తుంది, దానికి మించి క్రాస్ చేయం మేము. పల్లెటూరులో మేము దాని మించి దాటాం, రండా ఉండా బాడుకో మన పల్లెటూరు కామెంట్స్ పెట్టేప్పుడు కొంచెం ఒక్కడు పోతారు రోజు మొక్కుడున్నది అక్క. దేవుడు మొత్తం పుణ్యం అనొచ్చు, ఇంట్లో అబ్బాయిని కూడా మొక్కలు ఇంత కామెంట్స్ పెట్టడం బాగా. ఇప్పుడు డాడీకి బాగాలేదంటున్నావు కదా, మొత్తం చూసుకున్నావు నువ్వేనా మరి? ఎలా పాసిబుల్ అవుతుంది మా అసలు ఒక లేడీవి? అక్క వాళ్ళకి మ్యారేజ్ అయిపోయిందా? అక్క వాళ్ళ లైఫ్ ఓకేనా మరి? అసలు అంటే ఇప్పుడు ఈవెంట్కి వెళ్తుంటావు 3K అంటే మనకు సరిపోదు కదా. నేను ఈవెంట్లు తక్కువ అంటే చేయలేను కూడా, చేసిన అంతే. ఏమైనా జాబ్ చేస్తున్నావు? జాబ్ కాదక్క, ఇంకా జాబ్ ఏం లేదు, రికార్డింగ్స్. ఓకే, రికార్డింగ్స్. ఒక సాంగ్ రికార్డింగ్ ఎంత తీసుకుంటారు మీరు పేమెంట్? ఫస్ట్ తీసుకోపోయేది స్టార్టింగ్ లో తీసుకుంటున్నా 4 అట్లా. అమ్మ వ్యవసాయం చేస్తుంటది ఇక పొలం పని, లివర్ ప్రాబ్లం, అమ్మకు లివర్ ప్రాబ్లం. ఇప్పుడు ఇద్దరిని మీరే చూసుకుంటున్నారు, కాకపోతే వాళ్ళు ఇంటి పని ఓన్లీ ఇంట్లో పని, ఇంటికి అంతే, బయటికి వెళ్ళరు. రాఖీ పండుగ వస్తుంది కదా, ఈ టైంలో మాకు ఒక అన్నయ్య ఉంటే బాగుండు అని బాధ అనిపిస్తుంది. అందరూ మా ఇల్లు పక్కలు అట్లా వచ్చి కడతారు కదా, కట్టేటప్పుడు అనిపిస్తుంది, కానీ మేము మా డాడీకే కడతాం అంతే అంటారు. ఇప్పుడు ఎవరికైనా కడితే చీర కోసం పైసల కోసం పట్టినారు, అంటే ఎవరికి కట్టాం మేము, మా డాడీ బాగా సపోర్ట్ చేస్తారు కదా. మరి డాడీ సపోర్ట్ చేయడం వల్లే డాడీనే అన్ననుకోలేక మనం అంతే ఇక, ఎందుకంటే డాడీనే ఫుల్ సపోర్ట్ చేస్తుంది మనకు. నిజం చెప్పాలంటే అబ్బాయిని ఇచ్చినా మీలాగా చూసుకుంటారో లేదో మీ డాడీని మీ మమ్మీని నాకు తెలిసి. ఒక అమ్మాయిగా బరువు బాధ్యత మొత్తం మీరే మోస్తున్నారు తెలుసా. అంటే మా అమ్మ వాళ్ళ హాస్పిటల్ ఉన్నప్పుడు ఏడ్చినట్టు, మా అమ్మ చనిపోయే స్థితి, కిందికి వచ్చి నర్సు చిన్నది నాకంటే, డబ్బులు లేవు కదా, ఒకరోజు ఖాతా పెట్టిన, ఒకరోజు ఖాతా పెట్టి ఇంకో రోజు పోయి మేడం ఇవ్వండి అని ట్రే పట్టుకొని పోతే ఏనాడు ఇక్కడికి నుంచి అని అన్నది. అప్పుడు మా అమ్మ ఏడుస్తుందో నేను చూసుకుంటాను, మెట్ల మీద ఏడ్చి కూర్చొని మా అమ్మ దగ్గరికి వెళ్తుంటే, అంటే చనిపోయే స్థితి ఇక అందరు వచ్చి చూసుర్రు, అమ్మకి మాటలు లేవు ఏం లేదు, హైదరాబాద్ పంపించాలి సీజన్ ఉండే, అట్లా ఇట్లా బతికించుకున్నా. నాన్నకు పెళ్ళేసేసి ఒక 6 months డబ్బాలో యూరిన్ పోస్తే పోసేసినాం. 6 months పోసిన అంటే పక్కలు కూర్చుంటుండే, ఇంటికి వచ్చి కూర్చుంటే అంటుండే, ఏమి నాన్నది నువ్వు కొనుక్కోకంటే మా అమ్మ లేచే పరిస్థితి లేదు, మా నాన్న యూరిన్ పోయాను కదా ఎట్లానే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు నన్ను అన్నారు గొప్ప అది. అప్పుడు అనుకున్నాడు మా నాన్న ఒక కొడుకుంటే నాకు ఈ స్థితిలో వేయకపోదు, ఏడ్చి ఇట్లా బండ అయిపోయినాం మేము. అప్పటికి కూడా ఇప్పుడు ఈ నెల చేస్తే టాబ్లెట్లకు అయితే పెళ్ళేసేసి బీపీ షుగర్ అమ్మకి లివర్, మేము పడ్డే బాధలు మాకేందో తెలుసు. వావుడు మాకు తెలియని ఏజ్ నుంచే మేము ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ వచ్చినాం అక్క, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం. మీరు ఇప్పుడు అంటే ఏ ఇంటర్వ్యూలో అడగలే క్వశ్చన్, మీరు అడిగిన అన్నదమ్ములు అని చెప్పి ఏడుకొని ఒక ఎమోషన్ ఉండిపోతుంది. ఎందుకంటే ఇటు నీకు సిస్టర్సే, జస్ట్ ఇద్దరు అక్క చెల్లెలు, మీరు చూస్తే మీరు అమ్మాయిలే. అంటే ఈ రాఖీ పండుగ వస్తుంది, అసలు అన్నదమ్ములు లేకపోతే ఎంత బాగా కట్టమంటారు కానీ మేము కట్టం. ప్రతి ఎవ్రీ రాఖీ పండుగ వస్తుందంటే ఏడని రోజు లేదు వద్దా, అది కట్ చేపిస్తారు. ఓకే, అంటే పక్క వాళ్ళకి కానీ ఇట్లా కడతారు కదా, అప్పుడు అనిపిస్తుంది కడితే అలా చెల్లెళ్ళు వచ్చి కడితే మా అక్కలు వస్తారు ఇక మా ఇంటికి. ఎవరైనా సొంతం చూసినంత చూడరు కదా అక్క, ఎవరికి చీర కోసం కడుతుందో పైసల కోసం కడతారు, కానీ ఎవరికి కట్టాం మా అక్కలు, మేము ఎవరికి కట్టాము, మా డాడీకే కట్టుకుంటాం. ఏదైనా మా డాడీ, మా బావలు కూడా మాకు అన్నలాగా, ఎందుకంటే అన్నలు లేరు కాబట్టి మా నాన్న వాళ్ళని కొడుకులాగా, మా అమ్మ వాళ్ళని కొడుకులాగా, అల్లులాగా, మమ్మల్ని కూడా కొడుకులాగా బిడ్డలాగా. అక్క వాళ్ళ లైఫ్ అయితే బాగానే ఉంది కదా అక్క వాళ్ళది, అట్లయితే ఓకే. ఎందుకంటే మీ సిచ్యువేషన్ బాగాలేదు, మళ్ళీ అక్క వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉందో ఏంటో తెలియదు, అటు ఇటు చూసుకోలేక చేస్తారు. మా బావలకు కూడా థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్, ఎందుకంటే నేను ఇద్దరిని బతికించుకున్నట్టే అందులో వాళ్ళు కూడా, మా బావలు మా అక్కలు. నేను మా అమ్మ దగ్గర మా నాన్న దగ్గర హాస్పిటల్లో ఉంటే వాళ్ళు బయట ఉండి నాకు మనీ పంపడం కానీ నాకు సహాయం చేసి. చూసారు కదా అండి, నిజం చెప్పాలంటే వాళ్ళకి ఎంత బాధలు ఉన్నా కూడా మనల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు తెలుసా. ఎంత మంచి వాళ్ళకి సపోర్ట్ చేయండి అంతేగాని వాళ్ళకి బ్యాడ్ కామెంట్స్ పెట్టి ఎందుకు అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఏం కాదు. ఇంకా సాంగ్స్ కూడా పాడారు కదా, ఇంతసేపు ఏడ్చారు మా కోసం, మళ్ళీ ఒకసారి జనాలు నవ్వించాలి కదా మీరు. 7 సంద్రాలు దాటి వస్తున్ననే, దాసిన ప్రేమంతా మోసుకొస్తున్ననే, 7 సంద్రాలు దాటి వస్తున్ననే, దాసిన ప్రేమంతా మోసుకొస్తున్ననే, ఒక్క మాట నిన్ను అడగాలని ఉన్నదే సీత,
ఎట్లా ఉంటానని దాటి వెళ్ళినావే గీత, ఒక్క మాట నిన్ను అడగాలని ఉన్నదే సీత, ఎట్లా ఉంటానని దాటి వెళ్ళినావే గీత. అంటే మా బాగా ఇష్టం సార్. మేము బాగుంది, మీనింగ్ఫుల్ కూడా చాలా బాగుంది తెలుసా, చాలా బాగుంది. రాఖీ ఫెస్టివల్ వస్తుంది కదా, మీకు ఎప్పుడైనా అనిపించలేదా అరే దీని గురించి ఏమైనా ఒక సాంగ్ రాస్తే బాగుంటది, మాకు అన్న వాళ్ళు లేరు కదా? అవునా? ఎందుకంటే మీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా నాన్న. ఇప్పుడు బేసిక్ గా ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 పిల్లలు 2 బాబులు, నాకు ఆడపిల్ల లేదు. రాఖీ ఫెస్టివల్ వస్తే నేను నేర్చుకుంటా ఫస్ట్. నాకు ఆడపిల్ల ఇవ్వలేదు, 2 అబ్బాయిలే. మా పిల్లలు అడుగుతారు మమ్మీ మనకు ఒక పాప ఉంటే బాగుండు కదా అని. ఇప్పుడు ప్రజెంట్ మీరు ఎక్కడ ఉంటున్నారు అసలు? నేను నిజామాబాద్లో ఉంటా, ఆమె వాళ్ళ విలేజ్ నుంచి ఈవెంట్స్ ఏమన్నా వీడియోస్ చేయడానికంటే ఆమె వస్తుంది ఇంటర్వ్యూ. కానీ నేను ఫ్యామిలీకి దూరం దాటి దగ్గర ప్రతి ఫెస్టివల్కి మన ఫ్యామిలీతో జరుపుకోవాలా అనేది ఉంటుంది కదా. ఈ ఫీల్డ్ ఈ ఫీల్డ్లో కంపల్సరీ ఉండాలి ప్రోగ్రామ్స్ అంటే. ఈ ఫీల్డ్ వల్ల ఈ ప్రోగ్రామ్స్ వల్ల నేను ప్రతి దగ్గర 3 years అవుతుంది నేను ఏ పండగకి అటెండ్ కావాలి ఇంటికాడ. దుర్గమాత కానీ, బతుకమ్మ కానీ, వినాయక చవితి కానీ, రాఖీ కానీ, పంచమి కానీ, ఏ పండగకి ఇంటికి కాలేను, పోలేను, అటెండ్ కాలే. డాడీకి ఇప్పుడు నాకు అన్నదమ్ములు లేరు, నేను మా నాన్నకే కట్టాలి రాఖీ. మా నాన్నకు కూడా మిస్ అయినా, చాలా బాధపడతాం అట్లా. ఈవెంట్లకి వెళ్ళి పండగ రోజు నాన్న వాళ్ళు బాధపడి నువ్వు రా అని చెప్పేసి అంటే ఆ ఈవెంట్లోనే ఏడుస్తుంటే నేను మిస్ అయిపోయినా. 3 years అవుతుంది దగ్గర. ఒకటి కావాలంటే కూడా వద్దనుకోవాలి, అదైతే అర్థమైంది. ఇక్కడ టాటూ ఎందుకు వేయించుకున్నా? ఇక్కడ త్రిశూలం ఉంది. టాటూ గురించి వద్దు. మీ ఇద్దరు సిస్టర్స్ అయితే, నేనైతే ఫస్ట్ అయితే సిస్టర్సే అనుకున్నా. కాదు, కానీ ఫ్రెండ్స్ లాగా మంచిగా బేసిక్ గా ఫ్రెండ్స్ అంటే కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు కదా, మరి మీరు ఎలా ఉంటారు? అంతకంటే సిస్టర్ బాడీ కంటే ఎక్కువ ఉంటుంది అక్క మాది. నిజంగా బాగా క్లోజ్ ఉంటుంది. దగ్గర అయింది 1 week అయినా కూడా చాలా అంటే చాలా దగ్గర. ఇక ముందు రాదు అంటే ఇప్పుడు రీల్స్ చేస్తున్నాం కలిసి, ఇప్పుడు పుల్లలు పెట్టు స్టార్ట్ అవుతారు. అట్లా అయినా కూడా ఏమొద్దు మనం గట్టిగా ఉందామని చెప్పి మేము ఫిక్స్ అయినాం. ఎంతమంది వచ్చినా నా గురించి చెప్పినా నా గురించి నీకు చెప్పినా పట్టించుకోలేదు. మనం ఏదో మనకు తెలుసు, మనం మీరు వాళ్ళు రాకుర్రి విడిపో. అది కరెక్టే నిజంగానే. బేసిక్ గా చాలా మంది చెప్తూ ఉంటారు ఆమె ఇటు ఆమె అని చెప్పి చెప్తుంటారు కదా, చెప్తారు. మనం పట్టించుకోవద్దు అవి. అంతే, మా పని మేము చేసుకుంటాం, కానీ మేము ఇద్దరు పక్కనే ఉంటాం. అయితే మొత్తానికి అయితే ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఘోరంగా తిట్టుకుంటాం మేము. మా రూమ్ లో ఉంటాగా ఏమి చెప్తా గమ్మ చెప్తారు అంటే తెలుసుకుంటారు కదా అక్క. పర్లేదు తిట్టుకోండి, అంటే గలీజ్ గా వద్దులే, నార్మల్ తిట్టుకోండి. మేము తిట్టుకుంటే కలిసి తిట్టుకుంటాం. పిలుచుడు డైరెక్ట్ పిలుచుడు ఏ రాండా అంటది, నేను కూడా అంతే ఏ రాండా అంట. ఓకే, సో మొత్తానికి అయితే బేసిక్ గా మంచిగా ఫ్రెండ్స్ గా బాగా క్లోజ్ అన్నమాట. బాగా క్లోజ్. దసరా మూవీలో దోస్తి గురించి పాట ఉంది కదా, అలా ఉంటది అయితే మీ దోస్తి. అంతే, అన్ని ఇంటర్వ్యూలలో ఆమెను పడుతుంది దోస్తు మీరా దోస్తు నా గురించి. మరి ఈ సాంగ్ పాడు మరి, పాడు మరి ఒక దోస్తానం గురించి. దోస్తు గురించి వాడు ఏమి ఏడవని ఇట్లా చెప్తుంది. ప్రతి ఇంటర్వ్యూలో నేనే వాడిని అక్క. మరి ఈ ఇంటర్వ్యూ పాడేసింది ఎలా పాడనంటుంది కదా, పాడు. పర్లేదు బుజ్జి పాడేసి. ఏదో ఒకటి ఫోక్ సాంగ్, లవ్ సాంగ్ ఏదో ఒకటి నా గురించి పాడు. అంతే కదా. ఎవడు గని పెట్టిండే పైసా, ప్రేమ పెళ్ళికైతుందే గోసా, నిన్ను కట్టుకోవాలని ఆశ, అది నా కాడ లేదు ఆ పైసా. అంటే నేను కట్టుకుంటా పేరెంట్స్ సాంగ్ భార్య భర్తలు. అంటే ఇప్పుడు భార్య నువ్వా? నేను భార్య భర్త. అవును, ఎందుకంటే స్ట్రాంగ్ ఉంది, వాయిస్ కూడా బేస్ ఉంది కానీ భర్త పక్క. నేను కూడా ఎత్తా లోపల. మీకు ఇష్టమైన ఫోక్ సాంగ్స్ లో ఎవరైనా ఇన్స్పిరేషన్ ఆల్రెడీ చెప్పేశారు మధుప్రియ, ఇంకా మీకు డాన్సర్ కూడా చెప్పేసి అంటున్నాను కదా. డాన్సింగ్ నేను సింగింగ్ మా నాన్న నేర్పించిండు. డాన్స్ అయితే నాకు అందమైన గువ్వ అనే సాంగ్ అప్పట్లో ఫేమ్ ఉండే, అందమైన గువ్వ పాట. దానిపైన డాన్స్ చేసిన నార్మల్గా. ఏమంటారు మా విలేజ్లో దుర్గమాత పండగకి లాస్ట్ రోజు గ్రాండ్గా ఈవెంట్ చేస్తుండే, ఆ రోజు డాన్స్ చేసిన తర్వాత నాకు అప్పటి వరకు డాన్స్ అని ఇంట్రెస్ట్ లేదు. అది చేసిన తర్వాత చిన్నగా చెప్తా ఉంటారు మంచి చేసినావు అని చెప్పి, అప్పుడు స్టార్ట్ అయింది డాన్స్ చేయాలా అని చెప్పి. టీవీలో పెడతా, డీ జోడి కానీ ఫోక్ సాంగ్స్ ఏదైనా కానీ టీవీలో పెడతా, నేర్చుకున్నా. నా డాన్స్ అయితే నా ఓన్గా చూసుకుంటూ నేర్చుకున్నా. ఇప్పుడు క్లాస్ చెప్తున్నా, అది మాత్రం గ్రేట్ఫుల్ నాకు. మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఉన్నారా మీకు తోడుగా? ఇంకా అంటే ఎక్కువ మేమే ఉంటాం. మీరే ఉంటారు కలిసి కానీ ఎటన్నా ఓడు కానీ స్పెండ్ ఎక్కువ మేము ఉంటాం. ఇప్పుడు సాంగ్స్ మీరు రీల్స్ చేయాలంటే నిజామాబాద్ నుంచి ఈ అమ్మాయి దగ్గరకు వచ్చి చేస్తారు. నందిపేట నుంచి నా దగ్గరకు వస్తుంది, సిహెచ్ కొండూరు నుంచి నా దగ్గరకు వస్తుంది రూమ్. నియర్ బై ఒక 2 గంటలు జర్నీ. 2 గంటల జర్నీ. ఓకే, రీల్స్ కోసం ఎంత కష్టమైన చేస్తారంటారు? చేస్తా. నాకు రూమ్ లో ఉంటే నడవదు కదా, అమ్మ నాన్న చూసుకోవాలి కదా, అక్కడ నుంచి అక్కడ నుంచి వస్తుంది రీల్స్. ఫ్రెండ్ గురించి అడిగినా కదా, మీ ఇద్దరే ఇంకెవరు లేరా ఫ్రెండ్స్? ఇంకా మరి ఉన్నారు ఫ్రెండ్స్. ఉన్నారా?
సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారా చేసేవాళ్ళు. చేసేవాళ్ళు. మా నాన్న తర్వాత నాకంతా సపోర్ట్ చేసేదంటే శేఖర్ అన్నకు థ్యాంక్ చెప్పుకోవాలా. నిజంగా థ్యాంక్స్, అన్నకైతే దండం పెట్టాలా. ఎట్టు పోయినా కేరింగ్ ఉంటాడు. మా నాన్న గట్టిగా నమ్మేదంటే శేఖర్ అన్న ఆ పర్సన్ ఫ్యామిలీ మెంబర్ లెక్క, కొడుకు లెక్క నమ్ముతాడు. ఆయనని మస్తు కేరింగ్ గా చూసుకుంటాడు. ఆ అన్న సపోర్ట్ చేసేది. నెక్స్ట్ రౌడీ సింగర్ గోపి, మా అమ్మ సాత్విక, మా ఫ్రెండే. మీ ఫ్రెండే. ఓకే, ఫ్రెండ్స్ ఇద్దరు. ఫ్రెండ్స్ అందరు నిజం చెప్పండి హ్యాపీగా ఉండాలి. ఫ్రెండ్స్ కూడా జర ఏమైనా సపోర్ట్ బాగా చేయండి ఇద్దరిని, ఎందుకంటే ఇంత మంచి టాలెంట్ ఉంది. ఈ టాలెంట్ ఉన్న వాళ్ళు మనం శ్రీదేవి డ్రామా కంపెనీకో జబర్దస్త్కో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మాకు ఛాన్స్ రావాలని కూడా కోరుకుంటున్నాను. తప్పకుండా వస్తుంది మా. ఇంకేమైనా సాంగ్స్ ఉన్నాయా? ఫేవరెట్ సాంగ్స్ ఇంకా మిగిలిన ఏమన్నా పాడే? ఫేవరెట్ సాంగ్స్ ఏం లేవు, మేము బయట మిగిలి ఏం లేవా? ఒకవేళ మీది ఇండస్ట్రీ కనుక ఐ మీన్ ఇట్లా మూవీస్ లేనా దేంట్లో ఆఫర్ వచ్చిందంటే కనుక వెళ్తారా? పక్కా వెళ్తారు. ఓకే, ఆఫర్ వచ్చిన తర్వాత డిఫరెంట్ గా ఉంటుందని మీకు తెలిసిందే. ఆ వేలు అడిగినప్పుడు అప్పుడు ఏం చేస్తారు మీరు? ఇక కమిట్మెంట్ అనే ఉంటుంది ఓకే, ఇండస్ట్రీలో, మనకు తెలిసింది అందరికి. సో ఒకవేళ అడిగితే అప్పుడు ఏంటి పరిస్థితి? వచ్చేస్తాం అవసరం లేదు. అది అవసరం లేదు. నమ్మకం పెట్టుకొని ఆడపిల్లని నమ్మి తోలేస్తున్నారు. నైట్లల్లో కూడా నమ్మి మమ్మల్ని తోలేస్తారు అంటే గ్రేట్. అట్లాంటప్పుడు ఇట్లా చిల్లర రేషలు అయితే అంతా భరితేంది అమ్మ, ఏం లేదు కదా ఇక చెయ్యం. ఛాయిస్ రావాలా, మంచిగా రావాలి. కానీ మా టాలెంట్ గుర్తించి ఛాయిస్ రావాలా మాకు, అంతే. అంతే. ఏదో ఉద్దేశించద్దు. ఇన్స్టాగ్రామ్ అసలు రీల్స్ చేయడం ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1 వీక్ అవుతుంది. 1 వీక్ అంటే అంతకుముందు చేసినాం, నార్మల్గా చేస్తుంటే. ఈ ఫన్నీ పేరడీ సాంగ్స్ 1 వీక్ అవుతుంది. 1 వీక్ స్టార్ట్ చేసినాం. ఫస్ట్ వీడియో ఒక రోజు పెట్టినాం, సెకండ్ రోజు ఉడుకుడుకు రొట్టెలు పెట్టినామా. 2 డేస్కి 2 millions పోయింది. 2 డేస్కి ఇంటర్వ్యూ స్టార్ట్ అయినాయి. చూసావా లక్ ఎలా తిరిగింది? ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తున్నాం సక్సెస్ రావాలని చెప్పి. ఈ రకంగా వెయిట్ చేయలేను ఆయన. సూపర్ మా, నిజం చెప్పాలంటే బెస్ట్ ఆఫ్ లక్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ అక్క, బ్రైట్ ఫ్యూచర్ అసలు. థ్యాంక్ యూ. ఓకే, ఎనీవే చూడండి, ఇటువంటి టాలెంట్ ఉన్న వాళ్ళకి, మన మంచి మంచి టాలెంట్ ఉన్న వాళ్ళకి పేరడీ సాంగ్స్ ఎంత మంచిగా వాడుతున్నారు, వాళ్ళే రాస్తున్నారంట. సో ఇటువంటి వాళ్ళకి బ్యాడ్ కామెంట్స్ పెట్టకుండా వీళ్ళని మంచిగా సపోర్ట్ చేసి, సో కాబట్టి మనందరం ఆదరిద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. మీరు మాత్రం బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి ప్లీజ్. మీ ఇంట్లో ఒక ఆడపిల్ల అనుకోరు, సపోర్ట్ చేస్తే చేయండి, లేదంటే మా వీడియోలు ఇట్లా తీసేయండి. బట్ మీరు మాత్రం బ్యాడ్ కామెంట్స్ పెట్టకర్రి. మీ ఇంట్లో ఒక ఆడపిల్ల అనుకోండి, సపోర్ట్ చేస్తే మీ ఇంట్లో ఒక ఆడపిల్ల అనుకోర్రి. ఆడపిల్లలు ఎవరికి టాలెంట్ ఉన్నా కూడా, ఎవరికైనా సింగింగ్ పరంగానో డాన్స్ ఏదైనా సరే సపోర్ట్ చేయండి. మీ ఇంట్లో ఇట్లాంటి ఆడపిల్లలు మీ చుట్టుపక్కల ఉంటే సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఏదో స్టేజ్లో ఉండాలనుకుంటారు, సపోర్ట్ చేయండి. మా లెక్క ఇప్పుడు వాళ్ళకు కూడా ఎంతో మందికి ఆశలు ఉంటాయి, బయటకు వెళ్ళాలా అని చెప్పి. వాళ్ళకి సపోర్ట్ చేయండి, వెనుకుండి నడిపియండి. ఎప్పుడో ఒక రోజు మీ పేరు యాద తెచ్చుకుంటారు. అంతేగాని బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. ఆడపిల్లలకు సపోర్ట్ చేస్తే ఎంతో మంచిది, మాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఇంకా మంచిది. మీరు గ్రేట్గా ఫీల్ అవుతాం మేము. బ్యాడ్ కామెంట్స్ మాత్రం ఆపేయండి ప్లీజ్. చూసారు కదా ఫ్రెండ్స్, మరింత ఎంటర్టైన్మెంట్తో మరొక ఎపిసోడ్తో మీ ముందుంటా. నేను మీ శిల్పారెడ్డి. బాయ్ బాయ్.